కాకినాడ గాంధీనగర్లో గల గాంధీనగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్ పార్క్ నందు గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్, ఆనంద్ లహరి కుటుంబం అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు, గౌరవ అతిథులుగా అలయన్స్ క్లబ్స్ జిల్లా 106 గవర్నర్ పెంకి గోవిందరాజు, అలయన్స్ క్లబ్స్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్సిసి మెంబర్ మద్దా వికాస్, బీజేపీ సీనియర్ నాయకులు కవికొండల భీమశేఖర్, 41వ వార్డు టీడీపీ కో ఇన్ఛార్జ్ మైలపల్లి విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ గోడి వెంకట సత్యవతి, పైండా శంకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ముందు ఉంటుందని, ప్రతి రంగంలో కూడా మన దేశం ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ఈ రోజు అంతరిక్ష పరిశోధనలో మన దేశం ఎన్నో విజయవంతమైన పరిశోధనలు చేస్తుందని, అలాగే రక్షణ రంగంలో మన దేశం ఎంతో పటిష్టంగా ఉంది అని, ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులందరూ గర్వించే రోజు అని అన్నారు. డాక్టర్ చెప్పిడి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు బాధ్యతగా మెలగాలి అని, దేశభక్తితో పాటు సామాజిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ చిన్ననాటి నుండే తమ పిల్లలకు దేశ నాయకుల యొక్క గొప్పతనాన్ని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన తీరును తెలియజేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి కమిషనర్ ఎస్ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం ఆంధ్రలహరి గాయని గాయకులచే దేశభక్తి గీతాలను ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, ఎన్సీసీ విద్యార్థులచే వందే మాతరం నినాదంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మోహన్స్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించి రక్త పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. అలాగే పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మిలిటరీ వెంకటేశ్వరరావు, అసోసియేషన్ కార్యదర్శి కలిదిండి శ్రీనివాస్, బండి సుజాత, మోనా, డీసీఎల్ పెంకే శివకుమార్, క్లబ్ కార్యదర్శి నీలపాల శ్రీనివాస్, కోశాధికారి కొత్త మెహర్ శ్రీరాములు, డీసీ వనం ఉపేంద్రనాథ్, ఆనంద్ లహరి టీం ప్రియా, దేవంత్, లావణ్య, ఆకుల శ్రీనివాస్, శ్రీధర్, బంటి, సిహెచ్ గణేష్, మారయ్య, ఇంజనీర్ ప్రసాద్, రామలింగేశ్వర్, రైస్ మిల్స్ రెడ్డి కూటమి నాయకులు, అసోసియేషన్ సభ్యులు, క్లబ్ సభ్యులు, విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన దేశంపై గౌరవంతో మెలగాలి, అలాగే పెద్దల్ని, పిల్లలందరూ కూడా గౌరవించాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. దేశానికి మనం ఏం చేశాము, ఏం చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరూ కూడా వారి మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతి ఎక్కువగా ఉంది. దాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. అలాగే పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. మన ఆరోగ్యం బాగా ఉండాలి అంటే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో అన్నీ తీసుకొచ్చి రోడ్ల మీద వేసే అలవాటే ఎక్కువగా ఉంది. కారులో వెళ్తే కారులోంచి బయటకు వేస్తాం. ఈ విధమైన అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా చెత్త ఉందంటే మనకెందుకులే అని ఊరుకుంటాం. ఈ విధంగా కాకుండా స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ వైపు మనందరూ వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మనకి ఈ రాజ్యాంగం ప్రసాదించి మనకి అన్ని హక్కులు కాపాడినటువంటి మన పూర్వ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎంతోమంది నాయకులు మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. అలాగే ఎంతోమంది నాయకుల కృషి వల్ల మన రాజ్యాంగం ఏర్పడింది. ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా పిల్లలకి కూడా మన యొక్క ఏదైతే భారతదేశ చరిత్ర ఉందో ఆ చరిత్ర అంతా చదివేటట్టు వాళ్ళకి మనం చెప్పేటప్పుడు ప్రయత్నించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం పట్టణం కోసం ఈ రోజు ఇతర దేశస్తులు కూడా మన దేశంలో వచ్చి భారతదేశంలో సమగ్రత, అదేవిధంగా రక్షణ ఉంది, ఆర్థికపరమైన వనరులు ఉన్నాయి, ఎలా వినియోగించుకోవాలనేది మన దేశం ప్రతి వాళ్ళు నేర్చుకుంటారు. సో గొప్పతనం ఏంటంటే భారతీయులు ప్రపంచంలోనే ఏ రంగాలను కూడా తీసుకోలేము, మేము అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాము అనేది మనం ప్రపంచానికి తెలియజేస్తున్నాము. అందుకే మన లాస్ట్ ఇయర్ మనకి చంద్రయానం చేసినప్పుడు ఉమెన్ చేసి సాధించిన ఘనత మన భారతీయులు. మరి అంత గొప్ప భారతీయుల యొక్క గొప్పతనాన్ని కొనియాడించిన సమయం మనకు ఆసన్నమైంది. అన్ని రంగాలను కూడా మనం అభివృద్ధి చెందుతున్నాం. ముఖ్యంగా మన స్త్రీలు
సాధించిన ఘన విజయం మరి ఎప్పుడు ఈ చరిత్ర ఉన్నంత కాలం కూడా మరి ఆ స్త్రీ యొక్క పేరు అలా వెళ్ళిపోతుంది. అంత గొప్పమైన మన భారతదేశము మరి సాంస్కృతికంగా చూసినట్లయితే మరి సాంస్కృతికంగా కూడా మనం చాలా అభివృద్ధి చెందుతున్నాము. అదేవిధంగా నైతికంగా కానీ లేదా ప్రజల రక్షణకు కలిగించే అనేక చట్టాలు, కొత్త చట్టాలు మనకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే అందరికీ స్త్రీ పురుష భేదం లేకుండా